హాయ్, వెల్కమ్ టు వేటి న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం చూద్దాం. అంతర్జాతీయ బ్రెయిలీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ జనవరి 3, ఆప్షన్ బి జనవరి 4, ఆప్షన్ సి జనవరి 5, ఆప్షన్ డి జనవరి 6. సరైన సమాధానం ఆప్షన్ బి జనవరి 4. అంధుల కోసం ప్రత్యేక లిపిని రూపొందించిన లూయిస్ బ్రెయిలీ జయంతిని ఏటా జనవరి 4న వరల్డ్ బ్రెయిలీ డేగా జరుపుకుంటారు. 2019 నుంచి జరుగుతున్న ఈ దినోత్సవం సందర్భంగా బ్రెయిలీ గొప్పతనం, అంధుల కోసం ఆయన చేసిన కృషి గురించి చెప్పుకుంటారు. ఇక ఇవాటి మొదటి ప్రశ్న, విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆప్షన్ ఏ రణధీర్ జైస్వాల్, ఆప్షన్ బి రాజు నారాయణ్ స్వామి, ఆప్షన్ సి రోమన్ సైని, ఆప్షన్ డి రాకేష్ కుమార్ వర్మ. సరైన సమాధానం ఆప్షన్ ఏ రణధీర్ జైస్వాల్. రణధీర్ జైస్వాల్ విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధిగా జనవరి 3న బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఆ పదవిలో ఉన్న అరవిందం బగ్చి భారత్ తరపున యుఎస్ శాశ్వత ప్రతినిధిగా నియమితులు కావడంతో రణధీర్ నియమితులయ్యారు. రెండో ప్రశ్న, జేఎన్టీయూ హైదరాబాద్ 12వ స్నాతకోత్సవంలో ఎవరికి గౌరవ డాక్టరేట్ అందజేయనున్నారు? ఆప్షన్ ఏ ఊర్వశి సిన్హా, ఆప్షన్ బి కైలాస వాడివు శివన్, ఆప్షన్ సి భవిష్ అగర్వాల్, ఆప్షన్ డి శ్రీధర్ ఫణికర్ సోమనాథ్. సరైన సమాధానం ఆప్షన్ డి శ్రీధర్ ఫణికర్ సోమనాథ్. జనవరి 4న జేఎన్టీయూ హైదరాబాద్ 12వ స్నాతకోత్సవం సందర్భంగా ఇస్రో చైర్మన్ శ్రీధర్ ఫణికర్ సోమనాథ్కు గౌరవ డాక్టరేట్ అందజేయనున్నారు. సోమనాథ్ నేతృత్వంలో ఇస్రో చంద్రయాన్ 3 మిషన్ని విజయవంతంగా పూర్తి చేసింది. మూడో ప్రశ్న, భారతదేశంలో ఏఐ నిఘా ఉపయోగించిన తొలి నగరం ఏది? ఆప్షన్ ఏ లక్నో, ఆప్షన్ బి కోల్కతా, ఆప్షన్ సి అహ్మదాబాద్, ఆప్షన్ డి ముంబై. సరైన సమాధానం ఆప్షన్ సి అహ్మదాబాద్. భారత్లో నిఘా కోసం ఏఐని ఉపయోగించిన తొలి నగరంగా అహ్మదాబాద్ నిలిచింది. పార్దీ ప్రాంతంలో నిఘా కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుండగా ఏఐ నిఘా అహ్మదాబాద్ సహా 460 చదరపు కిలోమీటర్ల పరిధిలో పనిచేస్తుందని అధికారులు తెలిపారు. నాలుగో ప్రశ్న, అయోధ్య రామ మందిరంలో భక్తులకు అందించబోయే ప్రసాదం పేరేంటి? ఆప్షన్ ఏ ఇలాచీ దానా, ఆప్షన్ బి చుతాఫలం, ఆప్షన్ సి కదళీ ఫలం, ఆప్షన్ డి భల్లాతకి. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇలాచీ దానా. అయోధ్యలోని శ్రీరాముడి దర్శనానికి వచ్చిన భక్తులకు ఆలయ ట్రస్ట్ ఇలాచీ దానా అనే ప్రసాదాన్ని అందించనుంది. రామ్ విలాస్ అండ్ సన్స్ దుకాణానికి ప్రసాద తయారీ బాధ్యతలు అప్పగించారు. ఐదో ప్రశ్న, లోయర్ సుక్తేల్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి ఒడిశా, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి తమిళనాడు. సరైన సమాధానం ఆప్షన్ బి ఒడిశా. ఒడిశా ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని బలంగిర్ జిల్లాలో లోయర్ సుక్తేల్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించింది. 2723 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్ట్ ద్వారా కరువు పీడిత బలంగిర్, సోనేపూర్ జిల్లాలోని 80,000 మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు. ఆరో ప్రశ్న, పిఎం విశ్వకర్మ యోజనని అమలు చేసిన తొలి కేంద్ర పాలిత ప్రాంతం ఏది? ఆప్షన్ ఏ పుదుచ్చేరి, ఆప్షన్ బి లద్దాఖ్, ఆప్షన్ సి అండమాన్ నికోబార్, ఆప్షన్ డి జమ్మూ కాశ్మీర్. సరైన సమాధానం ఆప్షన్ డి జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ పిఎం విశ్వకర్మ యోజనని అమలు చేసిన తొలి కేంద్ర పాలిత ప్రాంతంగా నిలిచింది. ఈ పథకం ద్వారా హస్తకళాకారులను ప్రోత్సహించడంతో పాటు వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు శిక్షణతో పాటు రుణాలు అందజేస్తారు. ఏడో ప్రశ్న, రైల్వే సంబంధిత సేవల కోసం ఇండియన్ రైల్వేస్ తీసుకొస్తున్న కొత్త యాప్ ఏంటి? ఆప్షన్ ఏ సూపర్ యాప్, ఆప్షన్ బి ఐఆర్సిటిసి ప్రో, ఆప్షన్ సి యూటీఎస్ ప్రో, ఆప్షన్ డి రైల్వే సర్వీసెస్. సరైన సమాధానం ఆప్షన్ ఏ సూపర్ యాప్. టికెట్ బుకింగ్స్, కంప్లైంట్స్, పిఎన్ఆర్ స్టేటస్ వంటి అన్ని రకాల రైల్వే సేవల కోసం ఇండియన్ రైల్వేస్ సూపర్ యాప్ను తీసుకురానుంది. 90 కోట్ల రూపాయల ఖర్చుతో రూపొందిస్తున్న ఈ యాప్ వచ్చే 3 ఏళ్లలో అందుబాటులోకి వస్తుందని సమాచారం. ఎనిమిదో ప్రశ్న, బ్రిక్స్ కూటమిలో కొత్తగా ఎన్ని దేశాలు చేరాయి? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 7.
సరైన సమాధానం ఆప్షన్ బి 5. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాలతో కూడిన బ్రిక్స్ కూటమిలో కొత్తగా మరో 5 దేశాలు చేరాయి. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ దేశాలకు సభ్యత్వం కల్పిస్తూ బ్రిక్స్ కూటమికి ప్రస్తుతం అధ్యక్షత వహిస్తున్న రష్యా ప్రకటన విడుదల చేసింది. దీంతో ఇన్నాళ్ళు 5 దేశాల కూటమిగా ఉన్న బ్రిక్స్ ఇప్పుడు 10 దేశాల కూటమిగా అవతరించింది. 9వ ప్రశ్న, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు చీఫ్ కోచ్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ అజయ్ జడేజా, ఆప్షన్ బి జొనాథన్ ట్రాట్, ఆప్షన్ సి మహేలా జయవర్ధనే, ఆప్షన్ డి కుమార్ సంగకర. సరైన సమాధానం ఆప్షన్ బి జొనాథన్ ట్రాట్. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ టీం చీఫ్ కోచ్గా ఉన్న జొనాథన్ ట్రాట్ ఈ పదవిలో మరో ఏడాది పాటు కొనసాగనున్నారు. కొంతకాలంగా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న ఆఫ్ఘాన్ ట్రాట్ కోచింగ్లోనూ ఆసియా కప్లో 2023లో రాణించి కొంతకాలంగా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న ఆఫ్ఘాన్ ట్రాట్ కోచింగ్లోనూ ఆసియా కప్ 2023లో రాణించి పాకిస్తాన్పై T20 సిరీస్లోనూ విజయం సాధించింది. 2023 వన్డే వరల్డ్ కప్లోనూ చిరస్మరణీయ విజయాలను అందుకుంది. ఇక ఇవాల్టి 10వ ప్రశ్నకు సమాధానం కామెంట్ చేయండి. సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, ఆప్షన్ బి జస్టిస్ తరుణ్ శర్మ, ఆప్షన్ సి జస్టిస్ ప్రతాప్ కుమార్, ఆప్షన్ డి జస్టిస్ అరుణ్ ఘోషి. ఖచ్చితమైన వార్తలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుతూ మిమ్మల్ని టాప్లో ఉంచుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వే2 న్యూస్ యాప్.